Coming up next on Faith Sprouting Scenes. ఎందుకు గెహజీ బహుమానాలు తీసుకుంటే శపించబడ్డాడు అని అంటే, బికాజ్ హీ డిజైర్డ్ ఫర్ డిఫైల్డ్ థింగ్స్. అతని ముందున కాలంలో దేవుడు ఒక స్థలంలో నివసించేవాడు. అయితే ఆ స్థలాన్ని బట్టి ఆ ప్రాంతము పరిశుద్ధపరచబడేది. ఆ పొద దగ్గర ఉండి మాట్లాడుతూ మోషేతో అన్నాడు, ఈ స్థలం పరిశుద్ధమైనది, చెప్పులు తీసిరా అని అన్నాడు. అంటే ఆ కాలములో దేవుడు ఒక స్థలములో నివసించేవాడు కనుక అది పరిశుద్ధమైంది. పాలెములోంచి వెలుపల ఎందుకు ఉండాలి అని అంటే, ఆ కాలములో దేవుడు ప్రత్యక్ష గుడారములో ఆ పాలెములో అగ్ని వలె మేఘము వలె దిగి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో నివసించేవాడు గనక ఈ అపవిత్రులు పరిశుద్ధమైన స్థలముగా పిలువబడుతున్న పాలెములో ఉండకూడదు. కాబట్టి మనం వెలుపల ఉంచమన్నాడు. అయితే వారు పట్టుకున్నది ఏదైనా అపవిత్రమైన, ఈ అపవిత్రమైన కుష్ఠరోగం కలిగిన వాడు గనక తన వస్తువులు కూడా అపవిత్రమైనవి. అయితే ఈ గెహజీ ఏం చేశాడు, ఆ నయమాను అపవిత్రమైన వస్తువులను ఇతడు కోరుకున్నాడు. అందుకే ఆ కోరిక శాపగ్రస్తంగా మార్చబడింది. చెప్పించబడటానికి గెహజీ కారణం అనిపించారు. మేలు చేశారు, బాగుంది, స్వస్థించారు, బాగుంది. బైబిల్ చెప్పింది ఉచితంగా నీకు ఇవ్వబడింది, ఉచితంగా నీవు స్వస్థపరచు, ఉచితంగా నీవు చేయి. అయితే గెహజీ ఏం చేశాడు, దానికి రుసుము తీసుకున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క వాక్యం వింటకు? సిద్ధంగా ఉన్న వారందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు మన పరిశుద్ధ గ్రంథమును 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 25వ వాక్యము నుండి మనం చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీవు ఎచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదనేను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటను, ద్రాక్ష తోటను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకు నీ సంతతిని సర్వకాలం అంతటి అందును అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చాలండి. ప్రధాన బిడ్డలారా, మనం గతించిన కొన్ని వారాల నుండి ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమిటి అంశము అని అంటే, ఎ లెసన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గెహజీ. గెహజీ జీవితంలోంచి నేర్చుకునే పాఠము అనే అంశాన్ని ఎత్తిపట్టుకొని దేవుని వాక్యము నుండి గెహజీ యొక్క జీవితంలోంచి కొన్ని పాఠాలను ప్రధాన బిడ్డలారా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గతించిన వారంలో మీకు తెలియపరిచిన విషయం ఏంటి అని అంటే, గెహజీ అనే ఈ వ్యక్తి బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం నుండి మనకు కనబడతాడు. అయితే ఒక 3 అధ్యాయాల్లో మాత్రమే ఈ వ్యక్తి గురించి రాయబడిన ఈ వ్యక్తి జీవితంలోంచి కొన్ని విషయాలు తెలుసుకొని మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ గెహజీ ఎవరు అనేది మనం చూసినట్లయితే, ఈ గెహజీ ఎలీషా యొక్క దాసునిలో ఒకడిగా మనకు కనబడుతున్నాడు. దానిలో కూడా ప్రథమమైన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎలీషా ఎవరు అనంటే, ఏలియా యొక్క, ఒకప్పుడు ఏలియా దగ్గర దాసుడుగా ఉంటూ ఏలియా తర్వాత ఏలియా కంటే 2 అభిషేకమును కలిగి ఏలియా కంటే గొప్ప కార్యములు చేసిన ప్రవక్త కింద మనకు ఎలీషా కనబడుతున్నాడు. అయితే ఎలీషా దగ్గర గెహజీ అనే ఈ యొక్క దాసుడు చాలా ప్రముఖుడుగా ఉండేవాడు. తన వెన్నంటే ఉంటూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ గెహజీ ఎలీషాతో పాటు ఉంటూ వచ్చాడు అన్న విషయాన్ని
బైబిల్ గ్రంథంలోంచి మనం ధ్యానం చేశాం. అయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఈయనే నయమాను అనే వ్యక్తి. ఎప్పుడైతే ఈ నయమాను అనే వ్యక్తి గెహజీ జీవితంలోనికి వచ్చాడో అప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి అనంటే, గెహజీ కుష్ఠరోగముతో శపింపబడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో కూడా అదే మనకు కనబడుతుంది. మొదట నయమానుకి కుష్ఠరోగం ఉందంట. ఈ నయమాను ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు చెరపట్టుకొని వెళ్ళిన ఒక చిన్నదాది, నా యజమానుడికి స్వస్థత రావాలంటే ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళమని, అక్కడ ఆయన స్వస్థతను ఇవ్వగలడు, ఆయన ఆజ్ఞ ఇస్తే స్వస్థత వస్తుంది అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చి, దేవుని బిడ్డలారా, నయమాను అడిగినప్పుడు ఇశ్రాయేలు రాజు బట్టలు చింపుకొని నేను స్వస్థపరచుటకు దేవుణ్ణా అని కేకలు వేస్తున్న సందర్భము ఎలీషాకు తెలిసి తన ప్రథమ దాసుడైన గెహజీని రాజు దగ్గరికి పంపించి, ఆ నయమాను నా దగ్గరికి పంపించమని చెప్పమని గెహజీకి చెబితే దేవుని బిడ్డలారా, నయమాను వచ్చాడు. నయమాను వచ్చిన తర్వాత యోర్దానులో 7 మార్లు మునిగిన తర్వాత అతడి పిల్లల దేహం వలె స్వస్థపడి తనకున్న కుష్ఠరోగం అంతా తొలగిపోయినట్లు బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరుస్తుంది. అయితే తదుపరి దేవుని బిడ్డలారా, ఆ కుష్ఠరోగము గెహజీకి వచ్చినట్లు మనం చదువుకున్న లేఖన భాగంలో మనకు కనపడుతుంది. 27వ వచనంలో చూసినట్లయితే స్పష్టంగా బయలుపరచబడుతుంది. ఏమనంటే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పవాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. ప్రియమైన బిడ్డలారా, ఈ గెహజీ తెల్లని కుష్ఠరోగం వచ్చి శపింపబడి బయటికి వెళ్ళాడు. అయితే మనం పోయిన వారంలో ఇదే ధ్యానం చేశాం. నమ్మకమైన ఒక మంచి దాసుడు, ఎక్కడికి వెళ్ళినా తన రైట్ హ్యాండ్గా ఉండేవాడు. ఇతర వ్యక్తులు వారి యొక్క జీవితాల్లో ఉన్న సమస్యను వీళ్లతో పంచుకోక మునిపే వాళ్ళ సమస్య ఏంటి అని ఎరగగలిగిన ఒక మంచి దాసుడైన గెహజీ ఏ విధంగా తన యజమానుడైన ఎలీషా ప్రవక్త ద్వారా శపింపబడ్డాడు, ఎందుకు శపింపబడ్డాడు, అంత మంచి దాసుడు ఎందుకు శపింపబడవలసి వచ్చింది, దానికి కారణాలు ఏంటి అనే అంశాల్లో మనం చూసుకుంటూ ధ్యానం చేస్తూ పఠనం చేస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ విషయాలను ధ్యానం చేస్తున్నామనంటే, గెహజీ ఎందుకు శపింపబడ్డాడో మనకి తెలిస్తే మన జీవితాల్లో ఆ విధంగా శాపగ్రస్తమైన జీవితం మనము ఆ శాపములో పడకుండా, శాపగ్రస్తమైన జీవితంలో మనం జీవించకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనం పఠనం చేస్తూ ధ్యానం చేస్తూ గెహజీ జీవితంలోంచి కొన్ని పాఠాలను దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసాం రీజన్స్ వై గెహజీ వాజ్ కజ్. ఎందుకు గెహజీ శపింపబడ్డాడు? మొట్టమొదటి కారణము పోయిన వారంలో మనం చూసాం. ఎందుకు శపించబడ్డాడు అనంటే, బికాస్ ఆఫ్ గెహజీస్ డిజైర్ ఫర్ ద గిఫ్ట్స్ ఫ్రమ్ నయమాన్. నయమాన్ యొద్ద నుండి బహుమానాలు స్వీకరించాలన్న కాంక్ష, కోరిక వలన గెహజీ శపింపబడ్డాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేయటం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు మనం చూసాం. వాస్తవానికి బహుమానాలు పొందుకుంటాం పాపమైన పనా, మంచి అయిన పనేనా? అంటే బహుమానాలు పొందుకుంటే శపింపబడతామా? దేవుడు బహుమానాలు పొందుకోకూడదని తెలియపరచాలని ఈ మాటలు అక్కడ రాయించాడా ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుడే బహుమానాలను మనకి ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ఉదాహరణకు మనం చూసాం, రక్షణ దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? ఉచితమైన బహుమానంగా దేవుడు మనకి ఇచ్చాడు. అదేవిధంగా ఆత్మ ద్వారా ఆయన వరములు అనగా బహుమానాలు, గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ అని అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆత్మీయమైన వరములను కూడా దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంటే బహుమానాలు తీసుకునటం, స్వీకరించడం అనేది పాపము కాదు. కానీ గెహజీ శపించబడడానికి గల కారణమైతే ఏదో ఉండుంటుంది. బహుమానాలు తీసుకున్న శాపం కాదు. అయితే నయమాను కుష్టి తనకు రావటానికి కారణం ఏంటి? బహుమానాలు తీసుకున్నాడనే శపించినట్లు మనం చదువుతున్నాం. దానిలో తప్పే ఉంది. మొట్టమొదటిగా మనం చూసాం దేవుని బిడ్డలారా,
మొదటి పాయింట్లో మొదటి భాగాన్ని మనం చూసాం. ఏంటి అని అంటే, ఎందుకు ఆ గెహజీ శపించబడ్డాడంటే గిఫ్ట్స్ తీసుకున్నందుకే, బహుమానాలు తీసుకున్నందుకే. అయితే ఈ బహుమానాలు తీసుకుంటలో పాపం ఏంటి అని అంటే, గెహజీ ఏం చేశాడు అని అంటే తన యొక్క యజమానుడి యొక్క మాటనుకి అవిధేయత చూపాడు. గెహజీ పుట్ అవే హిస్ మాస్టర్స్ వర్డ్. తన యొక్క యజమానుడి యొక్క మాటను పక్కన పెట్టాడు. ఆ మాటకు అవిధేయుడయ్యాడు, డిసోబే చేశాడు. ఎందుకనంటే ఎలీషా దగ్గరికి నయమాను వచ్చి, అయ్యా బహుమానాలు తీసుకోనంటే, ఏ బహుమానం నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళు అని ఎలీషా చెప్పినట్లు మనం చూస్తున్నాం. అయితే ఎలీషా వద్దన్నప్పుడు అక్కడ అక్కడ నయమాను క్లియర్గా అడిగాడు, నీవైనను నీ దాసులైనను వాళ్ళిద్దరు ఎవరైనా, మీలో ఎవరైనా తీసుకోనండి బహుమానాలు అని అంటే, ఎలీషా ఎవ్వరూ తీసుకోరని క్లియర్ కట్గా చెప్పేస్తే నయమాను ఆ బహుమానాలు వెనక్కి తీసుకొని వెళ్తుంటే గెహజీ ఏం చేశాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బహుమానాల్ని తీసుకున్నటకు త్వరపడినట్లు మనం చూస్తున్నాం. 20వ వచనంలో అదే చదివితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొనెను. ఏం చేశాడు, అనుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి తన దగ్గర బహుమానాలు తీసుకున్నాడు. అయితే ఎందుకు ఆ బహుమానాలు తీసుకున్న వలన తనకు శాపం వచ్చింది అని అంటే, మొదటిగా మనం చూసాం, యజమానుడు మాటకు విరుద్ధంగా తను బహుమానాలు తీసుకోవాలనుకున్నాడు, అందుకే అతడు శపించబడ్డాడు. దైవజనుడు మాటకి వ్యతిరేకంగా అవిధేయంగా మనం కూడా ఉంటే శాపము మనం కూడా పొందుకుంటాం. అందుకే దైవజనుడు చెప్పినప్పుడు అది ఆ మాటను మనం అనుసరించడానికి సాయశక్తుల మనం ప్రయత్నం చేసి తప్పనిసరిగా దైవజనుడు మాటను లక్ష్య పెట్టి ఆ విధంగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని యొక్క మాటలను వారు తెలియపరుస్తారు కాబట్టి. రెండవదిగా మనం చూసాం, రెండవ కారణం అదేందా గెహజీ బహుమానాలు తీసుకుంటంలో తప్పేంటి అని అంటే, రెండవది ఏంటి అని అంటే, నయమాను తీసుకొచ్చిన బహుమానాలన్నీ దోచుకోబడిన బహుమానాలు. దోచుకోబడిన బహుమానాలు. ఎందుకంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా ఆ దేశాన్ని ఓడించేవాడంట, దాంట్లో ఉన్నవన్నీ చెరపట్టుకొని వచ్చేవాడంట. చిన్నదాన్ని కూడా అట్టాగే చెరపట్టుకొని వచ్చాడు. ఇప్పుడు బహుమానాలన్నీ దోచుకున్న సొమ్ములోంచి, దోపుడు సొమ్ములోంచి తీసుకొచ్చినాయి. దేవుడు దోపుడు సొమ్మును అంగీకరిస్తాడా? అంగీకరించడు. అందుకే ఎలీషా, నీ దానిలోది ఏది నాకు అక్కర్లేదు అని పలకటం జరిగింది. ఈరోజున పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, రా దోపుడు సొమ్ముతో మనల్ని ఇల్లులు నింపుకుందాం. సామెతల్లోంచి మనం చూసాం కదా పోయిన వారంలో. అయితే నీవు ఆ దోపుడు సొమ్ముతో నీ ఇల్లును నింపుకుంటే నీవు కూడా శాపగ్రస్తుడు అవుతావు. దాంట్లో మూడవ పాయింట్ మనం చూద్దాం, సి పాయింట్ నెంబర్ సి రాసుకోనండి. ఎందుకు బహుమానాలు తనకి శాపాన్ని కొని తెచ్చినాయి, బహుమానాలు తీసుకుంటలో వచ్చిన తప్పేంటి అనేది ప్రియదేవుని బిడ్డలారా, సి పాయింట్, థర్డ్ పాయింట్ని మనం చూద్దాం. దాంట్లో అని అంటాడు, ఎందుకు గెహజీ బహుమానాలు తీసుకుంటే శపించబడ్డాడు అని అంటే, బికాజ్ హీ డిజైర్డ్ ఫర్ డిఫైల్డ్ థింగ్స్. మరలా చెప్తున్నాను, హీ డిజైర్డ్ ఫర్ డిఫైల్డ్ థింగ్స్ అంటే ఏంటంటే దానికి అర్థం అపవిత్రమైన వస్తువుల కొరకు ప్రియదేవుని బిడ్డలారా ఆశ కలిగాడు, అందుకే శపింపబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లెపర్సీ అనేది, కుష్ఠరోగం అనేది శాపము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరుస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, కుష్ఠరోగం వచ్చిన వాడు ఎవడనూ యెరూషలేములోనికి కానీ కనీసం పాలెములోనికి కూడా రాకూడదంట. ఇశ్రాయేలీలు కానాను దేశం వచ్చే మార్గంలో వీళ్ళు అక్కడక్కడ కొన్ని టెంట్స్ని వేసుకున్నారు, పిక్చర్స్ని వేసుకున్నారు. వీటిని పాలెము అని అంటారు, అంటే మనుషులు నివసించే చోటు. కుష్ఠరోగులు పాలెమునకు వెలుపల ఉండేవాళ్ళంట. ఎక్కడ ఉండాలి? వెలుపల ఉండేవాళ్ళు. మీకు అర్థం అవటానికి మనందరికీ తెలిసిన ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు వారు కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తుంటే అక్కడికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, కుష్ఠరోగి
యేసుప్రభు వారు ఉన్న చోటుకు రాలా. అసలు వాస్తవానికి యేసుప్రభు వారే కుష్ఠరోగులు ఉన్న చోటుకి వెళ్ళాడు. అంటే దానికి అర్థం ఏంటంటే ఈయనే ఊరి బయటికి వెళ్ళాడు. వాళ్ళు ఉండాల్సింది ఊరు బయటే. అయితే పాలెంలోనికి వస్తే ఆ కుష్ఠరోగిని చంపేయాలన్న ప్రియమైన బిడ్డలారా, ఆ కట్టడి అనేది ఇశ్రాయేలీయుల యొక్క దేశంలో ఉంది. కానీ అక్కడ ఎవరు ఆ కుష్ఠరోగి మీద రాళ్ళేసి కొట్టి చంపలేదు. ఎందుకు అని అంటే వీళ్ళే ఊరు బయటికి వెళ్ళారు యేసుప్రభు వారి వాక్యాన్ని వినటానికి. అక్కడ కుష్ఠరోగిని చూసి వీళ్ళందరూ భయపడిపోతున్నారు. అయితే ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం ప్రకారం కుష్ఠరోగం అనేది శాపగ్రస్తమైన వ్యాధి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరుస్తుంది. అది ఎట్లాంటిది అంటే అపవిత్రమైనది. ఎట్లాంటిదండి అది? అపవిత్రమైనది. ఇంగ్లీష్లో అంటాడు ఇట్స్ ఎ డిఫైల్డ్ డిసీజ్ అంట. అదేంటిదంట? శపించబడిన వ్యాధే కాదు అది. అది ఎలాంటిదంటే అపవిత్రమైన వ్యాధి. అటువంటి అపవిత్రమైన వ్యాధితో ఉన్నవాడు పాలెంలోకి రాకూడదు. బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. ప్రధాన బిడ్డారా, మనం ఊరికే మనం చెప్పుకుంటాం కాదు, వాక్యంలో మనం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. లేవి గ్రంథము 13వ అధ్యాయం, లేవి కాండము 13వ అధ్యాయము 45వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రధాన బిడ్డారా, ఆ పొడగల కుష్ఠి రోగి వస్త్రములను చింపివేయవలను, వాడి తల విరబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలను. కృష్ణరోగం వచ్చినోడు ఏం చేయాలంట? కృష్ణరోగం వచ్చినోడు ఏం చేయాలా? నేను అపవిత్రుడను పలుకోవాలి. ఎందుకంటే కృష్ణరోగం అనేది అపవిత్రమైన వ్యాధి. అయితే ప్రియమైన బిడ్డలారా, అదే కాదంట, తర్వాత అంటాడు చూడండి, పలుకొని వాళ్ళను ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉంటాడంటండి. వాడు చెప్పాలి, వాడు ఎలా ఉంటాడు? అపవిత్రుడై ఉంటాడు. కృష్ణరోగం వచ్చినాడు ఎవడంట? అపవిత్రుడై ఉంటాడు. కాబట్టి వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలను. ఎక్కడ నివసింపాలంట? ప్రత్యేకంగానే. అది కూడా ఎక్కడంట? వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఎక్కడ ఉండాలి? పాలెమునకు, ఊరుకు వెలుపల ఉండాలి అన్నది దేవుని యొక్క నియమం. ఎందుకంటే వీడు అపవిత్రుడు దేవుని యొక్క పాలెములో, ఇంకో రకంగా చెప్పాలంటే ప్రజల మధ్య నివసించకూడదు. ఎందుకు అనే దానికి కారణము, అది ప్రత్యేకమైన కారణం. దాని గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. క్లుప్తంగా చెప్తాను ప్రియమైన బిడ్డలారా. ఎందుకు అనంటే అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఆ కాలములో, పాత నిబంధన కాలంలో దేవుడు ఒక స్థలములో నివసించేవాడు. గుర్తుపెట్టుకోవాలి, పాత నిబంధన కాలంలో దేవుడు ఒక స్థలములో నివసించేవాడు. అయితే ఆ స్థలాన్ని బట్టి ఆ ప్రాంతము పరిశుద్ధపరచబడేది. గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు అర్థం అవటానికి మోషే గురించి మనందరికీ తెలిసిందే. దేవుడు మోషేని దర్శించినప్పుడు పొదలో దర్శించెను అని అన్నాడు. అసలు వాస్తవానికి పొదలు దేనికి ఉపయోగిస్తారు? వాస్తవానికి పొదలు అని అంటే ఎవడో దానిలోకి వెళ్ళడు, ఎవడు దాంట్లో ఇచ్చేయడు. వాస్తవానికి పొదలను మరుగ్గా వాడుకొని బహిర్భూమికి వెళ్తారు చాలామంది. మనోళ్ళు మనం చూసినట్లయితే చాలా వరకు పొదల్లో ఆ విధంగా వాడుతూ ఉంటారు బహిర్భూమికి వెళ్ళటానికి. అంటే మనం తినేసి అదైనా వెళ్ళే దానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే దేవుడు ఆ పొద దగ్గర, అంటే ఆ ప్రాంతం అది అలాగే వెళ్ళేదని కాదు కానీ చెప్తున్నా, పొదలను ఎవడు వాడుకోడు. కానీ దేవుడు ఆ పొద దగ్గర, ఆ పొదలోని ఉంటూ అగ్ని వలె ఆ పొద దగ్గర ఉండి మాట్లాడుతూ మోషేతో అన్నాడు, ఈ స్థలం పరిశుద్ధమైనది, చెప్పులు తీసిరా అని అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ కాలములో దేవుడు ఒక స్థలములో నివసించేవాడు కనుక అది పరిశుద్ధమైంది. అలాగునే పాలెములోంచి వెలుపల ఎందుకు ఉండాలి అని అంటే, ఆ కాలములో దేవుడు ప్రత్యక్ష గుడారములో ఆ పాలెములో అగ్ని వలె, మేఘము వలె దిగి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో నివసించేవాడు గనక ఈ అపవిత్రులు పరిశుద్ధమైన స్థలముగా పిలువబడుతున్న పాలెములో ఉండకూడదు. కాబట్టి వాళ్ళని వెలుపల ఉంచమన్నాడు. అయితే వారు పట్టుకున్నది ఏదైనా అపవిత్రమే. అపవిత్రమైన వాళ్ళు పట్టుకున్నది ఏదైనా అపవిత్రమే. అయితే ఈయన ఏం కోరుకుంటున్నాడు గెహజీ? కృష్ణరోగం కలిగిన ఈ నయమాను తెచ్చిన బహుమానాలు కోరుకున్నాడు. నయమాను ఎవరు? కృష్ణరోగి. అంటే ఎవరితరు? అపవిత్రుడు. అందుకే నిజానికి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎలీషా కూడా అతని ఛాంబర్లోనికి, అతని మందిరంలోనికి
గెహజీని రమ్మనలేదు, బయటే ఉన్నాడు, రథంలోనే కూర్చున్నాడు. ఎలీషా ఒక సేవకుని అనగా మరలా గెహజీని పంపించాడు. ఏమని? ఇదిగో నువ్వు యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునిగి రా, నీ రోగం సుస్థపడుతుంది అని. ఎలీషా తన దగ్గరికి వెళ్ళలేదు, ఎలీషా తన మందిరంలోనికి కూడా రానివ్వలేదు గెహజీని. ఎందుకు అనంటే దేవుని సన్నిధి ఉన్న మందిరములోనికి అపవిత్రులైన వాళ్ళు రాకూడదు. ఈ గెహజీ అపవిత్రమైన కుష్ఠరోగం కలిగిన వాడు గనక తన వస్తువులు కూడా అపవిత్రమైనవి. అయితే ఈ గెహజీ ఏం చేశాడు? ఆ నయమాను అపవిత్రమైన వస్తువులను ఇతడు కోరుకున్నాడు. అందుకే ఆ కోరిక శాపగ్రస్తంగా మార్చబడింది. ఈరోజు చాలామంది ఏం కోరుకుంటున్నాం మనం? అపవిత్రమైన కోరుకుంటున్నామా? కొంతమందికి అపవిత్రమైనవి కావాలా, పాపం చేసే కావాలా, తప్పులే కావాలా, ఏం కావాలా? తప్పులే కావాలా. ఇదిగో పక్కన వాడు అపవిత్రమైన వాటిని చేస్తుంటే అదే మనం కూడా కావాలని కోరుకుంటాం. అందుకే శాపగ్రస్తమైన జీవితాలు అనుభవిస్తూ ఉన్నాం. గెహజీ వస్తువును కోరుకుంటాం వలన ప్రియమైన బిడ్డలారా శపించబడలేదు. బహుమానాలు తీసుకుంటూ శాపం కాదు. తీసుకున్న బహుమానం ఎటువంటిదో తెలుసా? అపవిత్రమైన బహుమానం. అందుకే తను మరలా తన జీవితంలోనికి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకు? అపవిత్రమైన బహుమానాల్ని ఏం చేశాడు? గెహజీ కోరుకున్నాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలోనికి అపవిత్రతను కోరుకుంటే, అపవిత్రమైన విషయాలు నీ జీవితంలో ఉండాలని నీవు ఆశపడితే నీవు కూడా శాపగ్రస్తుడు అవుతావు. నీ జీవితం కూడా శాపగ్రస్తంగా మార్చబడుతుంది. నీ జీవితం కూడా దీవెన లేకుండా అయిపోతుంది. ఎందుకో తెలుసా? నీవు అపవిత్రమైన విషయాలను ఏం చేస్తున్నావు? ఆశపడుతున్నావు, కోరుకుంటున్నావు. కొంతమంది అపవిత్రమైన విషయాలంటే నగలు అపవిత్రం అనుకుంటారు, మంచి వస్త్రాలు అపవిత్రం అనుకుంటారు, మంచి చీరలు వేసుకున్న అపవిత్రం అనుకుంటారు. అవి అపవిత్రం అని బైబిల్ గ్రంథం చెప్పట్లే ఎక్కడ. వాస్తవానికి చెప్పాలంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పిన ఆ దేవుడే, ప్రియమైన బిడ్డలారా, ఆ యాకోబే తన యొక్క కుమారుడైన యేసేపుకి రంగుల అంగీని కుట్టించాడంట. ఏం కుట్టించాడు? రంగు అంగీని కుట్టించాడు. అప్పుడు తెల్లని అంగీ అయిందా, తెల్ల కర్ర ఉండాలని చెప్పలేదు. ఇప్పుడందరూ మన వాళ్ళందరూ అంతా క్రైస్తవులందరూ ఏమనుకుంటామంటే తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటేనే క్రైస్తవులం, రంగులు కుట్టించుకుంటే సైతాను, రంగులు కుట్టించుకుంటే సైతాను. ఇక జిగేలు మనీ ఉన్నాయి అనుకోండి, అబ్బో ఇది అసలు ఇది మామూలు కాదురా బాబు అనే రకంలో ఉంటారనమాట. అసలు ముందు జిగేలు చేసుకునే వెంటనే ఇది పెద్ద డాష్లో ఇక మనం పూడ్చుకోవచ్చు. ఇక మనం అనే మాటలు ఇక మామూలుగా ఉండవే. వీడు మామూలోడు కాదురా బాబు, ఇట్టగా ఎందుకు అని అనుకుంటాం. ఇవి కాదు అపవిత్రమైనవి. పాపముతో నిండి ఉన్న దాన్ని మనం కోరుకుంటాం. మోహముతో ఉన్నదాన్ని మనం కోరుకుంటాం. పొరుగువాడి మనం కోరుకుంటాం. అవి అపవిత్రమైనవి. అన్యుడి దగ్గర ఉండేది మనకు కావాలని కోరుకుంటాం. అది అపవిత్రమైంది. గెహజీ బహుమానాలు తీసుకున్నందుకు శపింపబడలేదు, డిఫైల్డ్ అయింది. అంటే అపవిత్రమైన దాన్ని, అపవిత్రమైన బహుమానాల్ని నాకు కావాలని కోరుకున్నాడు, తీసుకున్నాడు. శాపగ్రస్తుడై కుష్ఠి రోగంతో ఏ శాపము ఏ అపవిత్రమైన వస్తువుల్ని పట్టుకున్నాడో ఆ అపవిత్రమైన రోగమే తనకు కలిగింది. వేరే రోగం ఇచ్చాడా? చెప్పాలా? దేవుడు వేరే రోగం వచ్చిందా అతనికి? జ్వరం వచ్చిందా? టైఫాయిడ్ వచ్చిందా? మలేరియా వచ్చిందా? అందుకే అంట ఏ దురాత్మ దానిలో ఉంటే ఆ దురాత్మ నీకు అంటిద్ది. ఏ శాపం దాని మీద ఉంటే ఆ శాపమే నీకు వస్తుంది. అందుకే అపవిత్రమైన వస్తువులను నువ్వు తాకాలను కూడా కోరుకోవడమే వద్దు. 4వ దానికి వెళ్దాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకు బహుమానాలు తీసుకుంటే శపించబడ్డాడు? బహుమానం తీసుకునే శాపం కాదు. అయితే ఇప్పటివరకు చూసాం. ఒకటి ఏం చేశాడు తన యజమానుడి మాటను అలక్ష్య పెట్టాడు. రెండవది బి పాయింట్ ఏంటి? అతడు ఏం చేశాడు? దోపుడు సొమ్ముతో నింపబడిన దాని ఆ యొక్క వస్తువులను కావాలని కోరుకున్నాడు. మూడవది అపవిత్రమైన వస్తువులు
కాబట్టి అపవిత్రమైన వస్తువుల వల్ల శపింపబడ్డాడు. నాలుగవది గుర్తుపెట్టుకోనండి, ఎందుకు శపింపబడ్డాడని అంటే, ఎందుకు శపింపబడ్డాడు తెలుసా? వస్తువులు తీసుకున్నందుకే. అయితే వస్తువులు ఇక్కడ అపవిత్రమైన వస్తువులే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన తెలుసా, దేని కొరకు తీసుకున్నాడు? ఎందుకు అనంటే స్వస్థత పొందుకున్నాడు కాబట్టి బహుమానాలను తీసుకున్నాడు. ఏం చెప్పాలనుకున్నానంటే, హీలింగ్ ఈజ్ గివెన్ ఫ్రీలీ. స్వస్థత ఉచితముగా ఇవ్వబడింది. స్వస్థత కొరకు ఏం చేయకూడదు? బహుమానాలు తీసుకోకూడదు. స్వస్థత పొందుకున్న నీవు దేవునికి కానుకను సమర్పించుకోవచ్చు. అయితే బహుమానాలు, నేను నిన్ను స్వస్థపరిచానుగా, నువ్వు నాకు ఏదోటి చెయ్యి అని అనకూడదు. చదువుతున్నా నేను. కొంతమంది ఏంటి తెలుసా, నీకు ఇది మేలు చేశానుగా నాకేమన్నా చెయ్యి అని అంటాం. మేలు చేశావు అని అంటున్నావు నువ్వే. మేలు చేసి మళ్ళీ ప్రతి మేలును కోరుకుంటాం అనేది మంచి పద్ధతి కాదు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరిచిన విషయం ఏంటంటే, స్వస్థత ఉచితంగా ఇవ్వబడింది. ఎలీషా స్వస్థత ఇచ్చాడా? ఎలీషాకా ఉంది అధిక ఏమంటారు దాన్ని, ఆ శక్తి ఏదో దేవునికే ఉంది స్వస్థపరిచే శక్తి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా బయలుపరిచాడు ఏమని, మిమ్మల్ని స్వస్థపరిచు యెహోవాను నేనే. ఉచితంగా ఇచ్చిన దాన్ని ఉచితంగా ఏం చేయాలా? అలా. అందుకే ఎలీషా తెలిసినవాడు గనక, అయ్యా స్వస్థత పొందుకున్న బాగానే ఉంది, నీ యొక్క బహుమానాలు నాకు వద్దు, తీసుకెళ్ళిపో అని అన్నాడు. ఎందుకంటే స్వస్థతకు బహుమానాలు తీసుకోకూడదు. మనము కృతజ్ఞతగా దేవునికి కానుకివ్వచ్చు. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, మనంతటికి మనమే స్వస్థత పొందుకున్న తర్వాత మనకు మనసు కలిగి దేవునికి ఇవ్వాలి. చెబితే స్వస్థత పొందాం కాబట్టి, స్వస్థత వచ్చింది కాబట్టి మా టీవీ ఛానల్కి ఒక ఎపిసోడ్కి స్పాన్సర్ చేయి అని అనకూడదు. అది శాపగ్రస్తం. మనం కూడా ఏమనుకుంటాం, మనకు రోగం తగ్గిందిగా, మన పిల్లోడు బయటపడ్డాడుగా, మన కష్టాలు పోయినాయిగా, మన అప్పులు తీరిపోయినాయి, ఒక్క ప్రోగ్రామేగా చేద్దాం, ఏముంది 30,000 40,000 మహా అయితే 60,000 అని అనుకుంటాం మనం. బైబిల్ అంతా చెప్తుంది ఉచితంగా ఇచ్చిన దాన్ని. చదువుతాం చూడండి, మనకి చదివితేనే అర్థమైతే కొన్ని. బైబిల్ అంతా దేవుడు స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి మనం చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, యేసు ఏం చేస్తున్నాడు ఇక్కడ? 12 మంది శిష్యులను సువార్తకు పంపుతున్నాడంట. పంపుతూ వీళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడండి. ఏమిస్తున్నాడో చాలా జాగ్రత్తగా గమనించాలి. సేవను గురించిన హెచ్చరికలు ఏమంటున్నాడు చూడండి. 12 మంది శిష్యుల్ని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఏం ఆజ్ఞాపించాడంట? వాళ్ళకు చూసి వాళ్ళతో చెబుతున్నాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. ఏం చేయకూడదు? చెప్పినట్టుగా అన్ని జనుల దారిలోకి వెళ్ళి నేను కూడా సిలువ బొట్టు పెట్టుకుంటాను, నేను కూడా ధ్వజస్తంభం ఎత్తుకుంటాను, నేను కూడా ఇంట్లో దీపారాధన చేస్తాను, నేను కూడా అందరిలాగే యేసుప్రభు పటాన్ని పెట్టుకుంటాను, దాని ముందు నేను దీపాన్ని వెలిగిని కానీ క్యాండిల్ వెలిగిస్తాను, రోజు పూలు పెడతాను, అగరొత్తులు వెలిగిస్తాను, ఇట్టిట్టిట్టిట్ట ముందుకని ఇట్టిట్టిట్టిట్ట వెనక్కి అనుకుంటాను, రోజు దూపం వేసుకుంటాను అని అనకూడదు. ఎందుకనంటే అన్యజనుల మార్గంలో వెళ్ళకూడదు. అది వాళ్ళకి తగును, మనకు కాదు. అది మనకు ఆ క్రమం దేవుడు నేర్పలేదు కదా, అందుకే చేయకూడదు. సమరీయులు ఏ పట్టణములో అయినా ప్రవేశింపకూడదు, కానీ ఇశ్రాయేలు వంశములో నశించుచున్న గొర్రెల యొద్దకే వెలుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఇక్కడ నుండి చాలా ప్రాముఖ్యం. దేవుని సువార్తను ప్రకటించాలంట. ఎలా ప్రకటించాలో చెప్తున్నాడు. ఏమన్నాడు? పరలోకము రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. తర్వాత అంటున్నాడు రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఇది చాలా అండర్లైన్ చేసుకోండి. రోగులు అంటే కుష్ఠరోగులు రారా? చెప్పాలి నాకు. రోగులు అని అంటే ఆ కుష్ఠరోగులు కూడా రోగులే, కానీ కుష్ఠరోగులకు స్పెషాలిటీ ఉంది. ఎందుకనంటే అన్ని రోగాల కంటే కుష్ఠరోగం చాలా దారుణమైన శాపగ్రస్తమైన రోగం అని ఇందాక చూసాం కదా. అది వచ్చిన వాళ్ళు పాలెం బయట ఉండాలి కదా. కాబట్టి ఈ రోగాలన్నిటిలో భయంకరమైన రోగం కుష్ఠరోగం. అందుకే మీరు ఏ రోగాలను స్వస్థపరచండి. మీరేం చేయండి? చనిపోయిన వాళ్ళని తిరిగి లేపండి. తర్వాత అంటున్నాడు కుష్ఠి రోగము ఏం చేయాలి? శుద్ధినిగా చేయండి. కుష్ఠరోగం వచ్చినోడు కూడా
శుద్ధినిగా చేయండి. అయితే దయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా? ఉచితముగా పొందితిరి. ఏం చేయాలా? ఉచితంగా ఇవ్వండి. మీరేమైనా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? స్వస్థవరం డబ్బులు పెడితే వచ్చిందా నీకు? చెప్పాలా? దేవుని ప్రజలకు కూడా స్వస్థవరం ఇస్తారు. అయ్యగారులు ఒక్కలే కాదు, బలమైన ఆత్మీయమైన విశ్వాసం కలిగిన దేవుని బిడలైన మీరు కూడా స్వస్థవరం పొందుకోవచ్చు. తెలుసా? బైబిల్ గ్రంథం అలా చెప్తుంది. ఒకవేళ నేను కనుక అట్లా చెప్పకపోతే అబద్ధికుడినే. ఎందుకనంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచితే చాలు, అది నీవైనా చేయొచ్చు గొప్ప కార్యాలు. నేను ఒక్కడనే కాదు, దైవజనుడు చేయేస్తేనే స్వస్థత వస్తుందని అనుకోకూడదు. అయితే విశ్వాసం ఉంటే స్వస్థ వచ్చేద్దన్నారు. కానీ ఇప్పుడు ఎవడబడితే ఆడి మీద ఎల్లు చేయబోయి బాక. వాళ్ళు ఉన్న దురాత్మ ఏం చేసి తెలుసా? నీలో కన్నా పట్టిద్ది, లేకపోతే నిన్నన్నా తరివి 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 ఊరు నుండి కొట్టిద్ది. ఎవరిని పడితే వాళ్ళు చేసి ప్రార్థన చేయకూడదు. విశ్వాసం ఉండాలి. బలమైన విశ్వాసం ఉండి బలమైన ఆత్మ బలం మనలో ఉంటే దేవుని బిడలైన వారు చేసిన రోగాలు పోతాయి, దేవుని బిడలైన వారు చేసిన దయ్యాలు వెళ్ళిపోతాయి. ప్రార్థన అనుభవం, ఆ ప్రార్థన జీవితం మనలో ఉండాలి. సరే, అయితే శిష్యులకు చెప్తున్నాడు, మీరు కుష్టు రోగులని శుద్ధిని చేయండి. అయితే ఉచితముగా పొందితిరి కాబట్టి ఉచితముగా. నేను డబ్బులు ఇచ్చి కొనలేదు స్వస్థవరం, డబ్బులు ఇచ్చి కొనలేదు మీకు కలిగిన ఆ అద్భుతాలు చేసే వరం. మీకు ఉచితంగా దేవుడు ఇచ్చాడు. అయితే ఉచితంగా ఎందుకు పంచరు మీరు? దానికి బహుమానాలు తెచ్చుకున్నాడు వెళ్ళి గెహజీ. స్వస్థత ఉచితంగా ఇచ్చింది ఎలీషాకు తెలుసు కాబట్టి. నేను కాదు, దేవుడు స్వస్థపరిచాడు కానీ నాకు బహుమానాలు ఇస్తానంటాడేంటి? పెచ్చోడా ఏంటి? నాకేం వద్దయ్యా, నువ్వు నీ బహుమానాలు తీసుకొని వెనక్కి వెళ్ళు అని అంటే, ఆయన తీసుకోకపోగా నాకు కూడా ఇవ్వనివ్వకుండా ఆయన అన్నాడుగా, నువ్వు తీసుకోపోతే తీసుకోపోయావు, నీ శిష్యులన్నా తీసుకొని ఇవ్వని. మేము తీసుకునేవాళ్ళంగా. ఏం తెచ్చాడో? బంగారం తెచ్చాడో, వెండి తెచ్చాడో, బోలం తెచ్చాడో, లోపలే అట్టి పెట్టాడు, బస్తాల్లో కుట్టి పెట్టాడు, బస్తాలు తెచ్చాడు. ఏం తీసుకెళ్ళిపోతున్నాడో? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఉచితంగా నీకు ఇవ్వబడింది, ఉచితంగా నీవు ఆశీర్వదించు, ఉచితంగా నీవు స్వస్థపరచు, ఉచితంగా నీవు చేయి. అయితే గెహజీ ఏం చేశాడు? దానికి రుసుము తీసుకుంటున్నాడు, దానికి జీతం తీసుకున్నాడు, దానికి బహుమానాలు తీసుకున్నాడు. నువ్వు స్వస్థపడ్డావు కదా, ఏదో ఒక బహుమానం అని తెచ్చుకున్నాడు. అందుకే గెహజీ శాపగ్రస్తుడయ్యాడు. ఈరోజు నువ్వు కూడా నీవు చేసిన మేలుకు ప్రతి మేలు కోరుకుంటున్నావేమో. కొంతమంది కోరుకుంటారు, కొంతమంది ఉంటారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, మా ఇంటికి వస్తే ఏం. ఈ లోకంలో సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారని. అమ్మో, ఈడు అసలు మామూలుగా లేడుగా. రెండు ఈడికే, రెండు ఎవరికే? రెండు. ఇంటికి వస్తే ఏం పెడతారన్నా, ఇప్పుడు పెట్టారనుకోండి చికెనో మటన్ వేసి పెడితే నేనే తింటా. మళ్ళీ మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారంటే, మా ఇంటికి వస్తే మనం పెట్టాలి కదా వాళ్ళకి చికెను మటను. మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారనంటే, వచ్చేటప్పుడు కూడా 1 కేజీ మటన్ 1 కేజీ చికెన్ తెచ్చినా ఇక్కడ వండుకొని చక్కగా తిందామని. కొంత కట్టగా ఉంటుంది. మేలుకు ప్రతి మేలు కోరుకుంటున్నాం, మేలుకు ప్రతి మేలు కోరుకుంటున్నాం. అట్లాంటి కోరిక మనలో ఉంటే విశ్వేసేయాల. ఎందుకంటే అటువంటి కోరిక ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పాలా? శాపాన్ని కొని తీసుకొస్తుంది. చెప్పించబడటానికి గెహజీ కారణం ఏంటి తెలుసా? మేలు చేశారు, బాగుంది, స్వస్థత ఇచ్చారు, బాగుంది, స్వస్థపడతావు పో అని మంచి మార్గం చూపించారు, దేవుణ్ణి నమ్ముకునే విధంగా చేశారు, బాగుంది. ఇచ్చిన దానికి జీతాన్ని తీసుకుంటున్నాడు, ప్రతి మేలును కోరుకుంటున్నాడు, బహుమానాలు ఆశించాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు. ఏమైపోయాడు? నీవెవరికన్నా మేలు చేస్తే, అందుకే అంటాడు బైబిల్లో, నీ ధర్మము ఎలాగుండాలి అని అంటే రహస్యంగా ఉండాలంట. నీ ధర్మం ఎలా ఉండాలి బైబిల్ చెప్తుంది? రహస్యంగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అని. ధర్మం ఎలా ఉండాలంట? కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు, అంత రహస్యంగా ఇవ్వాలి నువ్వు ధర్మం. మంది ఇచ్చేది రూపాయే, 4 ప్యాంట్లు 4 ఉన్నాయా? ఏ ఉండవాడా? ఇచ్చేది రూపాయే, మళ్ళీ అన్ని ఎతికి ఇట్టట్టు తీసి ఆడు ముందు ఇట్టకి ఇంత ఒకడు ఉంటాడు జేబులో మొత్తం చిల్లరే
ఇలా పెట్టి మళ్ళీ దాంట్లో ఇలా వాడి ఈ లోపల ఎంత ఆశపడుతుంటాడు, అమ్మాయి చిల్లరంతా నాకు ఇస్తాడు. మన దాంట్లోంచి ₹1 ఇట్ట తీసి ఆ రూపాయి ఇట్టేస్తాం మళ్ళీ. ఎదుటో నా విధంగా ఆశ పెట్టకూడదు. ఎదుటో నా విధంగా బాధపరిచే వారంగా మనము చేయకూడదు. ఈ పూర్ణమైన మనసుతో దానం చేయాలా. అలా దానం చేసిన వాడు మెండైన దీవెనలు చూస్తాడు. ఏం చేస్తాడు? మెండైన దీవెనలు చూస్తాడు. మనకున్న దాంట్లోనే పరిపూర్ణంగా దానం చేయండి. దానం చేయాలనుకుంటా, లేదా నువ్వు ఇవ్వలేవా, లేదయ్యా అని చెప్పేసేయండి అంతే. రహస్యంగా మనము ఏం చేయాలా? దానము చేయాలా. ప్రతి కీడుకు ఉచితంగా ఇవ్వబడింది. ఏం చేయాలి? ఉచితంగా ఇవ్వాలి. కొంతమందికి ఫ్రీగా వచ్చినవి కూడా, తేరగా వచ్చినవి కూడా డబ్బులు కమ్ముకుంటాం. ఏం చేస్తుంటాం? తేరగా వచ్చినవి కూడా డబ్బులు కమ్ముకుంటూ ఉంటాం. ఇచ్చినవి కూడా అక్కడ ఉచితంగా దొరికినాయి అనుకో తెచ్చేసుకుంటాం. తెచ్చేసుకొని సెకండ్ హ్యాండ్ షేర్లకు అమ్మేస్తుంటాం. దేవుడు ఈరోజు 2 విషయాల గురించి నీతో మాట్లాడాడు. ఒకటి ఏంటి? అపవిత్రమైన వాటిల్ని కోరుకోవద్దు, వాటిని పట్టుకోవద్దు, వాటిని కావాలని ఆశించొద్దు. రెండవది, నీకు ఉచితంగా వచ్చిన దాన్ని ఉచితంగానే ఇతరులకు ఇవ్వు. అంతే తప్పితే దాన్ని వ్యాపారం చేసి లాభం కొరకు ఎదురు చూడొద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గెహజీ అలా చేశాడు, శపింపబడ్డాడు. అదే కాదు, గెహజీ బహుమానాలు తీసుకుంటమే కాదు, ఇంకేమేం చేశాడు? బహుమానం ఒకటే తీసుకున్నాడా? దాని ఒక్క విషయంలోనే శపింపబడ్డాడా? ఆ బహుమానాలు తీసుకున్న ఆ చిన్న విషయంలో ఇన్ని మర్మాలు ఉన్నాయి. ఓకే, బహుమానాలు తీసుకుంటాం ద్వారా ఇంకేం చేశాడు? వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. ఇంకేం చేశాడు? ఏ విధంగా క్రియ చేయటం వలన శాపగ్రస్తుడయ్యాడు? ఒకటి, ఈ రోజున బహుమానాలు తీసుకుంటాం తప్పులేదు. అవి ఎట్లాంటి బహుమానాల్లో చూడాలి. అవి అపవిత్రమైనవి అయితే తృణీకరించాలి. అవి ఉచితంగా వచ్చినవి అంటే తృణీకరించాలి. అవి ఉచితంగా ఇస్తున్నాయి, మనం ఉచితంగా తీసుకోవాలి. అదేవిధంగా మూడవది ఇంకోటి ఏంటి మనం చూసాం, మన దైవజనుడు వద్దు అనంటే ఆ బహుమానాల్ని ఎంత మంచివైన ఎంత విలువైనవన్నా వద్దు అన్నట్లుగానే ఉండాలి. తర్వాత దోపుడు సొమ్ముతో నింపబడిన వారి దగ్గర నుండి రూపాయి బిళ్ళ కాసు కూడా ఏ మాత్రం ఇసమంత కూడా తీసుకోనకూడదు. దాని శాపము, ఆ ఏడ్పు మన జీవితాల్లో తగులుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. అందుకే గెహజీ శపించబడ్డాడు. మనం శపింపబడకుండానట్లు ఈ విషయాల్లో మనం జాగ్రత్త పడదాం. ఇంకా ఏం చేశాడు గెహజీ? ఇంకా చేసిన కార్యాలు ఏంటి? వచ్చిన వారంలో మనం ధ్యానం చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. ఇదేనా మీరు మాతో మాట్లాడారు. మీ అద్భుతమైన వాక్యాన్ని, మీ అద్భుతమైన విషయాలను, మీ అద్భుతమైన మర్మములను మాకు బోధించినారు తండ్రి. నీకు వందనాలు. ఇదిగో గెహజీ శపింపబడ్డానికి గల కారణం, శాపమును పొందుకుంటానికి గల కారణం, ఇదిగో బహుమానాల్ని ఆహ్వానించుటయే, కోరుకొనుటయే. మరి బహుమానాలు కోరుకుంటాం తప్పు కాదు, కానీ అతడు దేవుని సేవకుడికి విరుద్ధంగా వెళ్ళి బహుమానాలు కోరుకున్నాడు. అదే కాక దోపుడు సొమ్ముతో నింపబడిన బహుమానాలు నాకు కావాలని కోరుకున్నాడు. అపవిత్రమైన బహుమానాల్ని కోరుకున్నాడు. అదేవిధంగా ఉచితంగా స్వస్థత ఇవ్వబడింది, అయితే దానికి రుసుముకోగా బహుమానాల్ని పొందుకున్నాడు. శపించబడ్డాడు, శాపగ్రస్తుడయ్యాడు. ప్రభువా, నేను ఒకవేళ ఆ తప్పిదాలను చేసినట్లయితే నన్ను క్షమించు, నా అపరాధములను క్షమించు, నా దోషములను క్షమించు. ఇదిగో ప్రభువా, నన్ను పవిత్రునిగా చేయి. నేను అటువంటి శాపగ్రస్తమైన జీవితం నాలో లేకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పాపమును ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న శాపాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవుడు విడుదల చేసేవాడిగా ఉంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభావం. ఈ ఆకాశములను సకల సృష్టిని సర్వమును సృజించి మా ప్రిపరలోకి తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభువా, ఈ యొక్క తండ్రి మధ్యాహ్న సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మీ మహాకృపను బట్టి ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ అమూల్యమైన మాటలు మాకు వినిపించేశారు. గెహజీ బహుమానాలు స్వీకరించడం ద్వారా, ఆశించడం ద్వారా శాపగ్రస్తుడయ్యాడు. తన యొక్క యజమానుడికి అవిధేయుడిగా ఉండటం వలన శాపగ్రస్తుడయ్యాడు.
దోపుడు సొమ్ముతో నింపబడిన ఆ యొక్క బహుమానాల్ని కోరుకున్నాడు. అపవిత్రమైన బహుమానాల్ని కోరుకున్నాడు. ఉచితంగా ఇవ్వాల్సిన స్వస్థతను కూడా బహుమానాలకి క్రయధనముగా తీసుకొని స్వస్థతనిచ్చాడు గనక శాపగ్రస్తుడయ్యాడు. నీవు ఆ విధంగా ఉండవద్దు అని మమ్మల్ని హెచ్చరించిన తండ్రి నీకు వందనాలు. మా జీవితాల్లో ఉన్న శాపాన్ని మీరు తొలగించండి. మా జీవితాల్లో ఉన్న అపవిత్రతను మీరు తొలగించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రులుగా చేయండి. ఈ మహిమలో మీరు నింపుకొని వాడుకొని మనం అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రములు. ఈ బిడ్డల యొక్క అపరాధములు దోషములు మీరు క్షమించమని, మరి శాపములను మీరు తొలగించి కొట్టివేసి దూరపరచమని అడుగుచు. సాతానికి లయపరచు, అంధకార శక్తులు బంధించమని అడుగుచు. వినిన ఈ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారము జీవించే వ్యక్తులుగా మీరు చేసి మహిమ పొందమని అడుగుచు. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.